హలో అందరికీ, జొన్నలతోటి ఈజీగా ఇడ్లీలు ఎట్లా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని నేను ఈ గ్లాస్తోని 2 గ్లాసుల జొన్నల్ని తీసుకున్నా. అదే గ్లాస్లో సగం కంటే ఇంకా తక్కువ కొంచెం మినపప్పు తీసుకున్నా. ఈ ఇడ్లీలని బరువు తగ్గాలనుకునే వాళ్ళు, రొట్టెలు చేయరాని వాళ్ళు, జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళు ఇట్లా ఇడ్లీలు చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు కొన్ని మెంతులు తీసుకొని నీళ్ళు పోసుకొని మంచిగా కడుక్కోవాలి. అంటే జొన్నల పైన కొంచెం పొట్టు కూడా ఉంటుంది. ఆ పొట్టు పోయిందాక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని, జొన్నలు కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాలి. కనీసం ఒక 10 గంటలన్నా నానబెట్టాలి. చూస్తున్నారు కదా, ఇట్లా వస్తుంది పైన జొన్నల పైన పొట్టంట, అది మొత్తం తీసేసుకోవాలి. నీళ్ళని వంపేసుకొని మళ్ళీ నీళ్ళు పోసి ఒక 10 గంటలు నానబెట్టుకోవాలి. 10 గంటలు నానిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం జొన్నల్ని వేసుకుంటూ, మరీ అంత సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా ఈ విధంగా పట్టుకొని నైట్ అంతా పులియబెట్టుకోవాలి బయట పెట్టుకొని. మార్నింగ్ ఇట్లా పులుస్తుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని, పిండి గట్టిగా ఉందనిపిస్తే మీరు కొన్ని వాటర్ పోసుకోవచ్చు. లేదు అని అంటే అట్లనే కలుపుకొని ఇడ్లీలు చేసుకోవచ్చు. నేనైతే కొన్ని వాటర్ పోసుకుందాం అనుకున్నా, మళ్ళీ సరిపోయింది అనేసి పోసుకోలేదు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ అయినా అప్లై చేయండి, లేదు మేము బరువు తగ్గాలనుకుంటే నీళ్ళైనా అప్లై చేసి ఇడ్లీలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పిండి ఇడ్లీ ప్లేట్స్లలో వేసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని సిమ్లో పెట్టుకొని విజిల్ తీసేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, ఇడ్లీలు సాఫ్ట్గా వచ్చేస్తాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.